విజయ్ భార్య ఇప్పుడు మొదటి భార్య, రెండో భార్య కాదు. ఇంకా రెండో పెళ్లి చేసుకోలేదు కాబట్టి. విజయ్ భార్య ఆల్రెడీ విజయ్‌ని కరెక్ట్‌గా ఎన్నికల సందర్భంలో దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. తను భర్తతో పసగట్లేదంటూ త్రిషాతో కలిసి ఉంటున్నాడన్నటువంటి ఆరోపణ చేసి డైవోర్స్‌కి వెళ్ళింది. ఎలక్షన్స్ టైమ్‌లో భర్తకి దెబ్బ తగులుతదని తెలిసినా కూడా ఎళ్ళింది. అయితే విజయ్ దాన్ని టాక్టికల్‌గా డీల్ చేశాడు. పట్టించుకోవద్దు, మీరెవరు, అది వ్యక్తిగతం, అది నేను చూసుకుంటాను, కోర్టులో చూసుకుంటాం అది అనేసి చెప్పుకొచ్చాడు. తద్వారా తను ఆల్రెడీ వాస్తవంగా కోర్టులో 200,00,00,000 అమ్మాయి అడిగింది. 25,00,00,000 ఇవ్వడానికి విజయ్ ఒప్పుకున్నాడు. దాదాపుగా 25,00,00,000 తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పుడు ఆమె రూట్ మార్చేసింది అర్జెంట్‌గా. విజయ్‌కి నేను డైవోర్స్ ఇవ్వను అని చెప్తోంది. డైవోర్స్ తనే అడిగిన ఆవిడ ఇప్పుడు నేను డైవోర్స్ ఇవ్వను అంటోంది. త్రిషాని కావాలంటే రెండో పెళ్ళాంగా ఉంచుకోమని చెప్తుంది. రెండో పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదంటుంది. అంటే ఇప్పుడు తన భర్త ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి అర్జెంట్‌గా రూట్ మార్చేసిందనమాట.